ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్. చాలా సింపులే కదా అనుకుంటాము, కానీ జ్యూసీగా రావండి. నా వీడియోలో చూసినట్టయితే చాలా జ్యూసీగా లోపల దాకా షుగర్ వెళ్ళిందండి. అలా మనకి రావాలి అంటే ఖచ్చితంగా పిండి కలిపే విధానంలోనే ఉంటుంది. మీరు ఏదైనా ఒక రెడీమేడ్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకొని వాటికి తగినన్ని నీళ్లు చేర్చుకుంటూ చపాతీ పిండిలాగా కాకుండా కాస్త మెత్తగా స్టిక్కీలాగా ఉండేలాగా పిండిని కలుపుకోండి. కాస్త మనకి వేళ్ళకి అంటుకుంటూ ఉండాలండి, అలా మనం కలుపుకోవాలి. గట్టిగా ఉంటే మనం నూనెలో వేపినప్పుడు లోపల దాకా వేగదు, గట్టిగా ఉంటుంది, అలాగే ఉబ్బవండి ఖచ్చితంగా. తర్వాత మీకు షుగర్ సిరప్ చేయడం ఆ ప్యాకెట్ మీద రాసి ఉంటుంది. సేమ్ అది ఫాలో అయ్యి మీరు షుగర్ సిరప్ చేసుకోవచ్చు. నేనైతే ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ తీసుకొని ఇలాచీ పౌడర్ వేసి కాస్త ఆమదం లాగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కట్టేశాను. అయితే ఈ పిండి ముద్దలు మనం ఏవైతే చేసి పెట్టుకున్నామో అవి ఉండలు చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో వేపుకోండి. వేపుకున్న తర్వాత మీ గోల్డెన్ కలర్ రాగానే షుగర్ సిరప్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే